ఇరాన్ రాజధాని టెహ్రాన్లో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా మారుతున్నాయి. నిన్న రాత్రి జరిగిన భారీ పేలుళ్లు, మంటల తర్వాత నగర ఆకాశం నల్లటి పొగతో నిండిపోయింది. ఒకవైపు ఇంటర్నెట్ సేవల నిలిపివేతతో సమాచార మార్పిడి కష్టతరమవ్వగా, మరోవైపు గాలిలో కలిసిన రసాయన పదార్థాల పట్ల ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం టెహ్రాన్ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిన్న రాత్రి టెహ్రాన్ నగరాన్ని భారీ పేలుళ్లు వణికించాయి. ఆయిల్ స్టోరేజ్ ట్యాంకులు తగలబడ్డంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. నగరం మీదుగా నల్లటి మేఘాలు కమ్ముకొని చీకటిని తలపిస్తుంది. నగరంలోని పలు ప్రాంతాలలో వర్షం కురుస్తుంది. అయితే ఈ వర్షంతో పాటు ఆకాశం నుండి నల్లటి పొడి వంటి కణాలు రాలుతూ ఉండటం స్థానికులను మరింత భయపెడుతోంది. గాలిలో విషపూరిత రసాయనాలు కలిసే అవకాశం ఉంది అన్న వార్తలతో ప్రజలు అప్రమత్తమవుతున్నారు. కిటికీలు మూసి ఉంచాలి అని, బయట తిరిగేటప్పుడు తప్పనిసరిగా N95 మాస్కులు ధరించాలి అని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలోని విషతుల్యాలను తొలగించుకోవడానికి వీలైనంత ఎక్కువ పాలు తాగాలి అని స్థానికులు ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటున్నారు. ఇక కమ్యూనికేషన్ విషయానికి వస్తే గ్లోబల్ ఇంటర్నెట్ కట్ అవడంతో సామాన్య పౌరులు బాహ్య ప్రపంచానికి దూరమయ్యారు. VPNల ధరలు ఆకాశాన్ని తాకడంతో సమాచారం సేకరించడం పెను సవాలుగా మారింది. ప్రస్తుతానికి బయటకు రాకపోవడమే మంచిది అని, ముఖ్యంగా వర్షంలో తడవవద్దు అని ఇరాన్ జర్నలిస్టులు హెచ్చరిస్తున్నారు.